చేసుకుంటున్నా అనాలి. పని ధ్యాసలో పడితే ఈ మనిషి ఏం మాట్లాడతాడో తెలియదు, అల్లాడిపోతా ఉంటాడు. నువ్వు నా మొదటి పెళ్ళానివి, నా రెండో పెళ్ళంతో నేనున్నాను ఇప్పుడు గోవాలో అన్నాడు. బీపీ డౌన్ అయిపోయింది వదిన నాకు. ఏం మాట్లాడుతున్నావయ్యా అంటే, నా ఆఫీసే నా రెండో పెళ్ళావే పిచ్చిదానా అన్నాడు. అల్లాడిపోతాడు నా ఆఫీస్ అంటే. నేను కూడా వస్తాను, నన్ను కూడా గోవా తీసుకెళ్ళంటే ఫ్లైట్లు కూలిపోతున్నాయి, దేశం అంతా యుద్ధాలు జరుగుతున్నాయి, నీకోసం నేనేమైనా పర్లేదు కానీ నీకు మాత్రం ఏం కాకూడదు రాజు. అల్లాడిపోతాడు అది నా ఈ పెళ్ళవాడు. ఒకరోజు తెలియకుండా వీడియో కాల్ నొక్కేసే వదిన, ఆయన కూడా చూసుకోకుండా ఫోన్ ఎత్తేసాడు. చూస్తే గుప్పు గుప్పు మన నోట్లోంచి పొగలోదిన. ఊరిని అమ్మ ఏంది పొగలు అంటే, ఎముకలు కొరికే చలి రాజ్యం గోవాలో, అందుకే నోట్లోంచి పొగలు వస్తున్నాయి అన్నాడు. అల్లాడిపోతున్నాడు. ఆఫీస్ లో అందరూ ఇన్ని చిన్న పిల్లల్లా చూస్తారంటోదిన. నేనన్నా అందుకే కదా నీకు ఆఫీస్ లో లేడీస్ అందరూ బేబీ బేబీ అని మెసేజీలు పెడుతున్నారు అంటే, రాజ్యం నీ బుర్రలో మామూలు గుజ్జు లేదు రాజ్యం, నువ్వు చదువుకుని ఉంటే కలెక్టర్ అయ్యేదాన్ని. మరి పిల్లం కోసం ఇంత అల్లాడిపోతారు ఎవరైనా. మొన్న పిల్ల